అయ్యండి బట్టలు సాగు ఉతికేను బట్టలు ఉతికి లోపల వాన్ చూడండి ఎలా వచ్చేస్తుంది. సగం బట్టలు ఉతికేను అంతే, ఉతికితే అవి పడిపోతుంది. ఇంకా బట్టలు ఉన్నాయి, ఉతికోవాల్సినవి రొంగులో ఉన్నాయి చూడండి. వర్షం వర్షం చూడండి ఎలా వచ్చేస్తున్నాయి. అయ్యండి రోజు పిల్లలు స్కూల్ నుంచి రాబట్టి శనక్కాయలు వేద్దామని శనక్కాయలు తీసాను చూడండి. నేనైతే శనక్కాయలు వేపుతాను, పొలాల పొయ్యి వేపుతాను. ఏంటండి శనక్కాయ కోతకి వెళ్తే శనక్కాయలు ఇచ్చేది పొయ్యి మీద వేపుతాను. ఇప్పుడు అదిగా పొయ్యి పొలాల పొయ్యి మీద వేపుతాను. చూడండి పొయ్యి రాజేసాను, పొయ్యి రాజేసి శనక్కాయలు వేపుతాను. శనక్కాయలు వేగిన తర్వాత పిల్లలు వస్తారు అంతలోకి అయితే అవి కోళ్ళు గంపలో కోళ్ళు ఎక్కువ ఉంటాయి, మాకు కోళ్ళు ఉన్నాయి. బట్టలు ఆరలేదు అసలు, నిన్న ఉతికాను బట్టలు. వర్షం పడిపోతుంటే బట్టలు ఏమి ఆరుతాయి. సరే ఫ్రెండ్స్ చూడండి పచ్చగా ఉంది, కోకిల అరుతుంది. ఓ సైకిల్ వచ్చిందండి ఇప్పుడు. మా పిల్లాడు వచ్చాడు, మా పాప రాలేదు ఇంకా. అంతలోకి శనక్కాయలు వేగుతున్నాయి చూడండి. ఇంకా శనక్కాయలు వేపుతున్నాను. వచ్చారు కదా ఒకరు వస్తారు. వేగిపోయాయండి ఇగో దించాడు, ఇంకా దించేస్తాం. గ్యాస్ మీద అయితే చాలా గ్యాస్ అయిపోద్ది, అందుకనే పొలాల పొయ్యి మీద వేపుతున్నాను. ఇంకోండి కో సైకిల్ వచ్చింది, కో బండి వచ్చింది. ఇంకోటి శనక్కాయలు వేగిపోయి చల్లారుతాయని ఆరబోసాను. పిల్లలు తింటారు పాలి. అండి శనక్కాయలు వేపుకున్నాం, శనక్కాయలు తింటున్నాం. చిగ్గు పడిపోతున్నాడు ఇది అది ఇక మా పిల్లలు తింటున్నారు. సరే ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది కదా, వేడివేడిగా శనక్కాయలు వేపుకుని తింటున్నాం. మీరేం తింటున్నారు చెప్పండి వర్షానికి.